ముక్కన్న చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా, మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే all in one donut with multiple benefits. అందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో నిరసన తెలపడానికి మొదలయ్యిందండి. ఈ ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచము అని కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో కాదు, గత 5 సంవత్సరాలలో కూడా ప్రతి మీటింగ్లో కూడా బాబు గారు మేము ఎలక్ట్రిసిటీ పెంచమని హామీలు ఇచ్చారు. పెద్దాపురంలో మీటింగ్ కానీ, కాకినాడ కానీ, కడప, పులివెందల, పెనుగొండ ప్రతి మీటింగ్లో రికార్డులు ఉన్నాయండి. వారు ₹1 కూడా పెంచనని చెప్పడం, కానీ ఈరోజు ఏకంగా ఒకేసారి 15,000 కోట్లు పెంచడం, ప్రజల మీద భారం వేయడం అనేది చాలా ఇబ్బందికరం. గతంలో డిస్కాములు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దగా సపోర్ట్ చేసేవారు కాదు, కానీ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు డిస్కాములకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల మీద భారం పడకుండా, ఫ్రీ కరెంటు డిస్కాముల మీద పడకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీ పవర్ను జగన్ రెడ్డి గారు ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తూ ₹2.49 అతి తక్కువ రేటుతో కరెంటు కొనటం కానీ, ఈ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలలో 1,00,000 కోట్లు సేవింగ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా జగన్ రెడ్డి గారు అంత కష్టపడి చేస్తే ఈరోజు 6 నెలలకే వారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏది అమలు కాకుండానే, ఒక పెన్షన్ తప్ప ఏ పథకం అమలు పరచకుండా అన్ని కూడా ఫ్రీ అనుకొని గతంలో చెప్పి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కూడా ఏమి ఇవ్వకుండా అన్ని కూడా వేస్తున్నారు. అలానే మున్సిపల్ చెత్త పన్ను అని జగన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. ఈ రోజు దాని మీద ఇంకా డబుల్ ఛార్జెస్ వేస్తూ మున్సిపల్ ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచారు, కరెంటు ఛార్జీలు చాలా పెంచారు. కానీ దయవుంచి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దయవుంచి మీరు పెంచిన అన్ని రేట్లను కూడా విత్డ్రా చేసుకోండి, ప్రజల మీద ఇబ్బంది పెట్టద్దు, సూపర్ 6 పథకాలన్నీ కూడా మీరు అమలుపరచండి, మీరు సంక్షేమం అన్ని చేయండి, జగన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించండి, అప్పుడు మీకు కూడా మంచి పేరు వస్తుంది. మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, కరెంటు ఛార్జీలు విత్డ్రా చేయండి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నో బోటుగా హామీలు ఇచ్చారు, అసత్య హామీలు ఇచ్చినారు, అబద్ధ ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ ప్రజలను వాళ్ళు నమ్మించగలిగారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా బాగా చేస్తారని నమ్మించగలిగారు. అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 6 మాసాలు అయింది. 6 మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం చేయనిండి, బాగా చేస్తే చేయనిండి, సలహాలు ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు. దాదాపు 6 మాసాలైనా ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్నారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గిస్తాం, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేసి వారే అమ్ముకునే విధంగా మేము చేస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే 2 మార్లు 3 మార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలనీలు అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. ఈరోజు మొన్న అయితే రాత్రి ఒక కార్పొరేటబుల్ కావచ్చు, ఇంకొక ఎస్సీ కాలనీలు కావచ్చు, ఇప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అర్ధరాత్రి వచ్చి మా కరెంట్ కట్ చేశారు, మమ్మల్ని బిల్లులు ఇప్పుడు కట్టమంటున్నారు అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజానీకం కూడా ఆలోచనలోకి వచ్చారు. ఈరోజు నిజంగా మనం ఎంత పొరపాటు చేశాం. ఈరోజు బాగా పాలిచ్చే ఆవును వదులుకొని దాన్నే మనం గాడిదని తెచ్చుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు నిజంగా మేము 6 మాసాలు చూసాం. 6 మాసాలు ఈరోజు నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు నిరసనగా ఈరోజు కట్టం ఇంకా మేము బాగా చేస్తాం అనుకున్నాం. కానీ అనుకునే విధంగా ఆయన మన దేశ ప్రధాని, గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ఆయన మరణించారు కాబట్టి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయనకు కూడా మేము ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం. ఒక మహోన్నత వ్యక్తి, మంచి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించాం. కానీ మేము అనుకున్న కార్యక్రమాన్ని ఇదేదో సంబరాలు కాదు, ఇది ఒక నిరసన మేము తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు డిఏ ఆఫీస్ గారికి రావడం జరిగింది. మాతో పాటు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మా ముఖ్య నాయకులు మున్సిపల్ కాన్స్టిట్యూన్సీ మున్సిపల్ చైర్మన్ ముఖ్య నాయకులంతా కూడా అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు ఒక్క పిలిపిస్తే సార్ ఈరోజు ప్రజానికం అంతా తండోపతండోపుగా వస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పత్రికలు రాస్తాయి ఏదో జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి జనం వచ్చినారు అని. నిజంగా ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ఈరోజు ప్రజలంతా ముందుకు వస్తున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళు ఇప్పటికీ ఏం చేసిన 6 మాసాలు అయింది, ఇంకా గుంటలు 6 మాసాలు గూడ్లు అయింది జగన్మోహన్ గారు దించుకోలేదు. ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగాయంటే జగన్మోహన్ అధికారులకు వచ్చింది. మీరు 6 మాసాలు అయింది, ఇంకా నీకు ఆ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడింది. ఇంకా 4 సంవత్సరాల మీద ఇంకా మీరు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటారా? ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూడా మరొకసారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.